ఈరోజు ఒక బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ అకౌస్టిక్స్ మేము చేసాము. సో ఈ అకౌస్టిక్స్ టూర్ వచ్చేసి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. లెట్ మీ స్టార్ట్ విత్ ద స్టోరీ ఆఫ్ వాట్ ద క్లయింట్ వాంట్స్. సో బేసిక్గా ఈ క్లయింట్ వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అకౌస్టిక్స్ కోసం. అండ్ ఈ అకౌస్టిక్స్ వచ్చేసి వెరీ డిఫరెంట్ ఉంది. ఈ రూమే చాలా డిఫరెంట్ లేఅవుట్. బేసిక్లీ ఇట్ హస్ గాట్ లాట్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్. సో ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ ప్యానలింగ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ అకౌస్టికల్ ఎగ్జిక్యూటెడ్ హోమ్ థియేటర్ అది. అండ్ ఈ రూమ్ సైజ్ వచ్చేసి బేసిక్ గా 20 feet 6 inches విడ్త్ ఉంది. అండ్ లెంత్ వచ్చేసి 18 feet 3 inches. సో చాలా వెడల్పు ఉన్న రూమ్ ఇది అండ్ లెంత్ తక్కువ ఉన్న రూమ్. కానీ రూమ్ లో చూస్తే మీకు ఆల్మోస్ట్ 4 to 5 విండోస్ అండ్ డోర్స్ ఉంటాయి, ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఈ ఓపెనింగ్స్ అన్ని కూడా మేము ఫ్యాబ్రిక్ తో కవర్ చేయడం జరిగింది. అండ్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ కూడా కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ తో కవర్ చేసి బ్యూటిఫుల్ గా లైటింగ్ తో డెకరేట్ చేసి ఆ ఎస్థెటిక్ బ్లెండ్ చేసి ఇచ్చామన్నమాట. సో బేసిక్ అకౌస్టిక్స్ అంటే ఏంటంటే బేసిక్లీ మనకి సౌండ్ అనేది మంచిగా రావడానికి. సో సౌండ్ మంచిగా రావాలి అంటే మనకి రూమ్ మోడ్స్ని ఫస్ట్ ట్రీట్ చేయాలి. సో బేసిక్గా ఈ స్క్వేర్ రూమ్ కాబట్టి రూమ్ మోడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ స్క్వేర్ రూమ్ సో ఈ రూమ్ మోడ్స్ని 1 by 1 మేము ట్రీట్ చేసాము. సో ఫస్ట్ లెంత్ మోడ్ని ట్రీట్ చేసాం, తర్వాత విడ్త్ మోడ్ని ట్రీట్ చేసాం, తర్వాత హైట్ మోడ్ని ట్రీట్ చేసాం. సో ఈ ట్రీట్ చేసిన అకౌస్టిక్స్ తర్వాత ఈ హోమ్ థియేటర్ టీమ్తో డిస్కస్ చేసి మేము ఆ సీటింగ్ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ మైక్రోఫోన్తో రీడ్ చేసిన వాల్యూస్ త్రూ అది ప్లేస్ చేశాక సీటింగ్, దాని తర్వాత వాళ్ళ సబూఫర్ని ట్వీక్ చేసి దాని తర్వాత ఈ రూమ్ అకౌస్టిక్స్ని మెజర్ చేసాము. సో టోటల్ మనకి RT60 వాల్యూ వచ్చేసి మనకి 0.35 ఉంది ఈ రూమ్లో, విచ్ ఇస్ క్వైట్ గుడ్. సో ఇది ఏదైతే మేము అకౌస్టిక్స్ చేసామో ఈ అకౌస్టిక్స్ని కంప్లీట్గా లుక్ అండ్ ఫీల్తో ఈ ఫ్యాబ్రిక్ ప్యానలింగ్ యూజ్ చేసి డ్యువల్ షేడ్ది కంప్లీట్ చేసేసాం. ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగిలించుకోడు. హరియో ఓకే, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరులో పెట్టు KGF ఆఫీస్ నువ్వు కూల్. అదంతా కాదు టిల్లు, నేను చెప్పేది విను ప్లీజ్. ఆ చెప్పింది నువ్వు చేయకపోతే మన కేసు మళ్ళీ రీఓపెన్ చేసి మన ఇద్దరిని లోపల పెడుతుంది. ప్లీజ్ టిల్లు, రోడ్డు మీద